ఛీ, మతోన్మాదులు ఎంతకు తెగించారు. ఏమైంది పాస్టర్ గారు, అంత చిరాగ్గున్నారు? నిన్న వీధి సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది మతోన్మాదులు మాపై దాడి చేశారు. మతోన్మాదులంటే ఎవరు? దేవుని సువార్తను అడ్డగించేవారే మతోన్మాదులు. మన రాజ్యాంగ ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రకటించే హక్కు ఉంది. సువార్తను అడ్డగించిన వాళ్ళందరూ దేశద్రోహులే. మరి అదే రాజ్యాంగంలో మతం మారిన వాళ్ళు సర్టిఫికెట్లు మార్చుకోవాలని రూల్ ఉంది కదా. ఆ? మ్మ్. అంటే మతం మారి సర్టిఫికెట్లు మార్చుకొని వాళ్ళంతా దేశద్రోహులేనా? అసలు మీ సువార్త ఏంటి? యేసు ఒక్కడే నిజమైన దేవుడు, నమ్మండి, నిజమైన దేవుడు. అరే, మాట్లాడితే నిజమైన దేవుడు అంటారు. మీ మీద మీకే క్లారిటీ లేదా? నేను మగాడినంటే చాలు, నిజమైన మగాడంటేనే డౌట్ వస్తుంది. ఇంకా మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, రాళ్ళు, నరకానికి పోతారు. నా మాట నమ్మండి. ఇది సువార్తనా? నీ బైబిల్లో ఉన్న దేవుడి గురించి చెప్పకుండా వాళ్ళు ఆరాధించే దేవుళ్లను, బొమ్మలు, విగ్రహాలు నరకానికి పోతావంటే దవ్వడ మీద ఒకటి కొట్టినా తప్పులేదు పాస్టర్ గారు. ఒక పాస్టర్ ఏమో మల్లెపూలు పెట్టుకుంటే బజారోళ్ళు అని అవమానించొచ్చు. ఇంకో పాస్టర్ ఏమో క్రికెట్ వరల్డ్ కప్ ఓడిపోవాలని ప్రార్థన చేయొచ్చు. ఇంకొకడేమో జాతీయ జెండాను గుడ్డముక్క అంటాడు. ఇంకోడేమో హిందూ దేవుళ్ళని కాల్తో తంతా అంటాడు. పందుల గుంపు పంట చేను మీద పడి పాడు చేస్తున్నట్టు మీ మత మార్పిడి ముఠ ఊర్ల మీద పడి హిందుత్వాన్ని ద్వేషిస్తుంటే ప్రశ్నించే వాళ్ళందరూ మతోన్మాదులేనా? మీ మత మార్పిడి ముఠాలను తరిమి కొట్టిన వాడే నిజమైన దేశభక్తుడు. ఈమె కూడా మతోన్మాది.